తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ జాతర మొదలైంది. వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్లు, పలు ట్రిబ్యునల్స్ కి చైర్మన్లను ఎంపిక చేసిన ప్రభుత్వం త్వరలోనే మరిన్ని పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించింది. చాలా కాలంగా నేతలను ఊరిస్తున్న నామినేటెడ్ పోస్టుల పదవుల భర్తీ చేపట్టింది కాంగ్రెస్. ఈ పదవులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బస్వరాజు శ్రీనివాస్, వాషర్మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా దాసరిరాజు అజయ్ కుమార్, గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ గా మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్, పెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ గా దుంగారి వెంకటేశ్వర్లు, మేర సహకార కార్పొరేషన్ చైర్మన్ గా సంగా వెంకటరాజం, వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ గా గట్టు తిమ్మప్ప, మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్, యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ గా రఘునాథ యాదవ్, వడ్డర సహకార కార్పొరేషన్ చైర్మన్ గా గుంజ రేణుక, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా దూదెం వెంకటరమణ, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బండి రమేష్, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ గా గూడూరు శ్రీనివాస్ ను నియమించారు. ఇక భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ గా సిహెచ్ బాలరాజు, వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగ్రావు, గొర్రెలు మేకల అభివృద్ధి సహకార ఫెడరేషన్ చైర్మన్ గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ గా చరణ్ కౌశిక్ యాదవ్, తెలంగాణ తెలుగు అకాడమీ చైర్మన్ గా ప్రొఫెసర్ వెంకటరమణ, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా సూదిని రామిరెడ్డి, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యులుగా నగులూరి కృష్ణకుమార్, భూసా వేణుగోపాల్ ను నియమించారు. మొత్తంగా 17 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 వైస్ చైర్మన్ల పేర్లను ప్రకటించారు. ఇంకా మిగిలి ఉన్నటువంటి కార్పొరేషన్స్, అదేవిధంగా టెన్యూర్ కంప్లీట్ చేసిన వారి స్థానంలో కూడా ఇంకా పార్టీకి పనిచేసి చాలామందికి డ్యూ ఉన్నాం. వారందరినీ కూడా ఏదో రకంగా అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి, మీనాక్షి మేడం, మా అందరి ధ్యేయం. ఆ రకంగా ముందుకు పోతాం. జూన్ మాసంలో ఈ అన్ని కార్పొరేషన్స్ కలిపి డైరెక్టర్స్ కూడా నియామకం ఉంటుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడంతో రాజకీయ వర్గాల్లో మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చ మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతుండటంతో మంత్రివర్గంలోని ఖాళీలు భర్తీ చేయడంతో పాటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.